విశాఖపట్నంలో సుందరీకరణ పేరుతో మురికివాడలని ఎన్ని 3-4 దశాబ్దాలుగా ఉన్న ఇళ్లన్నీ కూలగొట్టేసి వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా నివసించే పరిస్థితులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ మురికివాడల నివాసుల సంఘం గత 20 ఏళ్లుగా తమ హక్కుల కోసం కనీస సౌకర్యాల కోసం పోరాడుతూ ప్రతి జనవరి 9 రోజు, ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం జనవరి 9 నాడు ఆనాటి రామాంజనేయులు అనే కమిషనరు అన్ని మురికివాడల్ని కూలగొట్టేయాలని ఆదేశాన్ని ఇచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా పోరాటంతో మొదలయ్యి ఆ రోజు 90 మంది మీద కేసులు పెట్టి వాళ్ళు జైలులో ఉండి తమ హక్కును సాధించుకున్నారు. ఈనాటికి కూడా అనేక కాలనీల్లో సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం తమ హక్కుల కోసం వీళ్ళు ప్రతి సంవత్సరము జనవరి 9న ఇలా ఊరేగింపు జరిపి జీవీఎంసీ దగ్గరికి వెళ్ళి తమ హక్కులను కాపాడుకుంటారు. కాబట్టి వారికి మేమందరము న్యాయవాదులుగాను, పౌర హక్కుల సంఘాలుగాను, మానవ హక్కుల వేదికలుగాను అందరం కూడా మేము వాళ్ళకి సమర్థిస్తున్నాం.